బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి రోబోలు ఎంట్రీ ఇచ్చాయి. రోబోతో పాటు టన్నెల్లోకి 110 మంది రెస్క్యూ సిబ్బంది వెళ్లారు. టన్నెల్లో గల్లంతైన 7 కోసం, అంటే మిగిలిన 7 కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నాన్ స్టాప్ గా వస్తుంది నీటి ఊట. అంతేకాదు దాంతోపాటు అక్కడ బురద కూడా పేరుకుపోయింది. టీబీఎం మిషన్ ని కట్ చేస్తూ ముందుకు సాగుతోంది రెస్క్యూ టీం. 13.2 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ ద్వారా వెళుతున్నారు రెస్క్యూ సిబ్బంది. తర్వాత కాలినడకన రెస్క్యూ సిబ్బంది ప్రయాణం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. ఇప్పటి వరకు ఒక్క మృతదేహాన్ని మాత్రమే గుర్తించడం జరిగింది. 18 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మీరు ఆ విజువల్ చూస్తున్నారు. రోబో అన్వీకి సంబంధించిన రోబో అక్కడ దిగింది, వెళ్ళింది. ప్రస్తుతం అక్కడ సర్చ్ ఆపరేషన్కి సంబంధించి, రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఆ సర్చ్ ఆపరేషన్లో భాగమైంది. మరి ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ఆ ఫ్రేమ్లో మనం చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు కావచ్చు, అలాగే ఆర్మీ అధికారులు కావచ్చు, దాంతోపాటు మిగిలిన వాళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ లీడ్ చేస్తున్న సంబంధిత విభాగాలకు సంబంధించిన విభాగాధిపతులు కూడా ఆ విజువల్లో మనం చూడొచ్చు. ఎన్వీకి సంబంధించి రోబో అక్కడికి వెళ్ళింది. కొద్దిసేపటి క్రితం అక్కడ ఆపరేషన్స్లో భాగమైంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, రోబో సేవలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక్క మనిషికి కూడా గాయం కాకూడదు, ప్రాణం పోవడం అనేది అది చాలా పెద్ద విషయం, ప్రాణాపాయం అనేది పెద్ద విషయం, అంతవరకు కాకుండా కనీసం గాయం కూడా కాకూడదు అంటూ కూడా ముఖ్యమంత్రి డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రెస్క్యూ సిబ్బంది అక్కడ రోబోని రంగంలోకి దించారు. మీరు చూడొచ్చు క్యారో డాగ్స్కి సంబంధించి క్యారో డాగ్స్ కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్లో భాగమవుతున్న ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. అవి ఇక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ చెబుతున్న ఆ విజువల్స్ని మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, అలాగే రోబో ఎటువంటి అసిస్టెన్స్ ఇస్తోంది, ఎటువంటి సాయం అందించడం జరుగుతోంది, రోబో సాయం ఏ మేరకు ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, అక్కడ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, అలాగే రోబో ఎటువంటి సాయం అందించడం జరుగుతోంది ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో? ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. లోపల ఏదైతే చివరి 20 మీటర్ల వరకు కూడా పూర్తిగా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొకసారి కూడా కొలాప్స్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి ఎవరు కూడా రెస్క్యూ సిబ్బంది వెళ్లకుండా అక్కడ ఒకవేళ ఎవరైనా ఈ మిగతా 7 ఏమైనా మృతదేహాలు కావచ్చు, ఆ 7 ఆశీస్సుని గుర్తించేందుకు రోబోలో సహాయిస్తున్నట్టుగా అధికారులు చెప్పుకొస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే అన్వి రోబోటిక్ బృందం అంతా కూడా రంగం దిగింది. ఇప్పటికి ఇదివరకే 2 సార్లు అన్వి రోబోటిక్ బృందం టన్నెల్ దగ్గరికి చేరుకుని లోపలికి వెళ్ళి పూర్తిగా పరిస్థితులన్నీ కూడా చూసి వచ్చిన తర్వాత ఈ రోజు 3 రోబోలను రంగంలోకి దించేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మార్నింగ్ ఈ రోజు ఉదయాన్నే అన్వి రోబోటిక్ బృందం అంతా కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గరకు చేరుకుంది. అక్కడ చేరుకున్నటువంటి ఈ టీం ఎవరైతే ఉన్నారో, అన్వి రోబోటిక్ బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లోపల 3 రోబోలు వెళ్లి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రోబోలకు సంబంధించినటువంటి మాస్టర్ రోబోను ఒకటి టన్నెల్ దగ్గరకి తీసుకురావడం జరిగింది. ఆ మాస్టర్ రోబో ఆదేశాల మేరకు లోపలికి వెళ్ళినటువంటి మిగతా 3 రోబోలన్నీ కూడా పనిచేస్తుంటాయి. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్ సిస్టమ్స్ అన్ని కూడా సెట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర ఉంది. ప్రస్తుతానికి మాస్టర్ రోబో మాత్రమే ఉంది. మాస్టర్ రోబో బయట ఉంటుంది. మాస్టర్ రోబో ఇచ్చేటటువంటి ఆదేశాలను స్వీకరిస్తూ మిగతా 3 రోబోలు కూడా లోపల నుంచి పనిచేస్తుంటాయి. సో అక్కడ తవ్వకాలు జరపాలా, లేకపోతే ఇంకేదైనా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుందా, ఏం చేయాలనేది ఈ అన్ని రోబోటిక్ బృందం అంతా కూడా ఈ మాస్టర్ రోబో ఆధారంగా లోపలికి వెళ్ళినటువంటి 3 రోబోలకు ఆదేశాలు జారీ చేస్తారు. అప్పుడు పూర్తిగా ఆ 3 రోబోలు కూడా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవాళ సాయంత్రానికి ఆ 3 రోబోలు కూడా టన్నెల్ దగ్గరికి వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా అన్ని రోబోటిక్ టీం చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ మార్నింగే మాస్టర్ రోబోని తీసుకురావడం జరిగింది. ఒకవేళ ఏ క్షణాన ఈ 3 రోబోలు వచ్చినా కూడా వాటిని ఇమీడియట్ గా టన్నెల్ లోపలికి తీసుకెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. అక్కడ పూర్తిగా మాస్టర్ రోబో కావచ్చు, దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సెటప్ అంతా కూడా ఇప్పటికే రెడీ అయి ఉంది. రైట్ మణికంఠ, అంటే ఈ రోబోస్ రంగంలోకి దిగిన తర్వాత రెస్క్యూ సిబ్బందిని ఏమైనా తగ్గించే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఆ తగ్గుదల ఏమైనా ఉందా? ఇప్పటికే దాదాపుగా 600 మంది వరకు కూడా రెస్క్యూ టీం అంతా కూడా పనిచేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కూడా చెప్పుకొచ్చినట్టు. ఈ నేపథ్యంలో ఈ రోబోస్ ని ముఖ్యంగా తీసుకురావడానికి కారణం ఏంటంటే చివరి 20 మీటర్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్టు కూడా
లోపల పనిచేసేటటువంటి రెస్క్యూ చెప్పొస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టన్నెల్ అంతా కూడా నీటి ఉధృతి కారణంగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో ఆ చివరి 20 మీటర్ల వరకు కూడా పైభాగంలోని సెగ్మెంట్స్ అన్ని కూడా కొంత డ్యామేజ్ అయినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి మనుషులు వెళ్లి పనిచేస్తుంటే మళ్ళీ ఏదైనా జరగరాని ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ పనిచేస్తున్నటువంటి రెస్క్యూ సిబ్బందికి ఎవరికి కూడా ఏమాత్రం చిన్న గాయం కూడా కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికి రోబోలను రంగంలో దించుతున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఆ మనుషులు వెళ్ళలేనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఎక్కడైతే ఇప్పటికీ డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి టన్నెల్ ఏదైతే ఉందో అక్కడికి ఈ రోబోలను పంపించే అవకాశం ఉంది. మొదట అక్కడికి పంపించిన తర్వాత ఈ రోబోల సాయంతో అక్కడ పనులు నిర్వహిస్తారు. ఈ మిగతా ఎవరైతే 500 పైసలకు దాదాపు 600 మంది రెస్క్యూ టీం ఎవరైతే ఉన్నారో యథావిధిగా వారి పనులన్నీ కూడా నిర్వహిస్తారని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేరళ డాగ్స్ చూపించినటువంటి ప్రాంతంలో సింగరేణి రెస్క్యూ టీమ్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, అదేవిధంగా ర్యాష్ ఫోర్ మైనర్స్ వీరంతా కూడా అక్కడ పనులు నిర్వహిస్తున్నారు. రెండు ప్రాంతాల్లో ఈ క్యాడోల్ డాగ్స్ స్పాట్స్ చూపిస్తున్న నేపథ్యంలో ఒక ప్రాంతంలో పూర్తిగా తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ గుర్ప్రీత్ సింగ్ అనేటటువంటి ఇంజనీర్ మృతదేహాన్ని కూడా గుర్తించారు. రాబిన్స్ కంపెనీకి చెందినటువంటి ఆపరేటర్ ఇతను, టీబీఎం మిషన్ ఆపరేటర్. ఇతని మృతదేహాన్ని కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. సో మరొక ప్రాంతంలో కూడా ఏదైతే అక్కడ రాడార్ గుర్తించడం జరిగింది. అక్కడే పూర్తిగా ఏదైతే ఈ క్యాడవర్ డాగ్ కూడా అక్కడే స్పాట్ గుర్తించడం జరిగింది. అక్కడ తవ్వకాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అక్కడ కూడా ఎక్కడ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ కూడా టీబీఎం మిషన్ కి సంబంధించినటువంటి ఆ భారీ శిథిలాలన్నీ కూడా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తవ్వకాలకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. సో పూర్తిగా ఇప్పుడు ఎక్స్కవేటర్లు కూడా లోపల నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. కన్వేయర్ బెల్ట్ కూడా అనేది కాబట్టి అక్కడ లోపల ఉన్నటువంటి 2 ఎక్స్కవేటర్లు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మట్టి, స్లడ్, ఇతరత్ర పరికరాలను కూడా ఎప్పటికప్పుడు జోడిస్తూ ఆ కన్వేయర్ బెల్ట్ పై వేస్తుంది. సో మొదటి రోజుకు ఇప్పటికే చూసుకున్నట్టయితే పనుల్లో చాలా వేగవంతమైంది. మొదటి రోజు కేవలం 11వ కిలోమీటర్ వరకు మాత్రమే రెస్క్యూ టీం వెళ్ళేది. కానీ ఈ రోజు 0 పాయింట్ వరకు 14వ కిలోమీటర్ కూడా చేరుకునేటటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ 14వ కిలోమీటర్ దగ్గర కొంత అయితే ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ టన్నెల్ కూలకుండా ఉండేందుకు సింగరేణి లో వాడేటటువంటి ఒక టెక్నిక్ కూడా ఇక్కడ వాడుతున్నారు. పూర్తిగా అక్కడికి కర్ర ముక్కలు కూడా తీసుకురావడం జరిగింది. ఆ కర్ర ముక్కల ఆధారంగా పూర్తిగా టన్నెల్ పడిపోకుండా, కొలాప్స్ కాకుండా ఉండేందుకు అక్కడ ఏర్పాట్లు చేసేందుకు కూడా పూర్తిగా అన్ని రకాల సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంటే ఆ టెక్నాలజీ అంతా కూడా వాడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లోపల బయటికి తీసుకుని వచ్చేందుకు విదేశీ టెక్నాలజీని వాడాల్సినటువంటి అవసరం ఉంటే కూడా తప్పనిసరిగా వాడతామని చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు రంగంలోకి రోబోలు దిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ మనకంటే ఒకసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ రోబోట్. ఈ మాస్టర్ రోబోట్ నుంచి లోపల 3 రోబోట్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసరికి మేము కంట్రోల్ చేయడానికి కావాల్సిన కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో అది సెటప్ చేసుకుంటాం. సో ఈ రోజుకి ఇది మా పని. ఈరోజు సాయంత్రం కల్లా రోబోట్స్ డిప్లాయ్ చేసేది ఉంది. ఆ రోబోట్స్ వచ్చిన తర్వాత వన్స్ మొత్తం అంతా మేము నెట్వర్క్లోకి వచ్చిన తర్వాత మేము వాటిని కంట్రోల్ చేసుకుంటాం. వాటి కమాండ్స్ ఏముంటాయి ఆ కమాండ్స్ అన్ని మేము ఇస్తామని జరుగుతుంది. ఇది ఇప్పటివరకు జరుగుతుంది. రోబోటిక్స్ మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం, హైదరాబాద్ కొండాపూర్ నుంచి వచ్చినాం. ఓకేనా, మేము ఇక్కడ బేసిక్గా త్రీ రోబోట్స్ డిప్లాయ్ అయిపోతున్నాం లోపల. ఆ 3 రోబోట్స్ ఏమేం చేస్తాయంటే ఒక్కొక్క ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ది ఆ రోబోట్ దాన్ని పనిచేసేస్తుంది. స్లడ్జ్ ఒకటి, ఏ మెటీరియల్కి అది దాని తగ్గట్టు అది తీసి బయట వేస్తూ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాన్ దూరం నుంచి అన్ని ఆపరేట్ చేయగలుగుతాం. ఇంకొక ప్రాణహాని ఇంకేం జరగకుండా అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఈ రోబోట్ ఈ మెయిన్ రోబోట్ ఏంటిదంటే ఇక్కడ నుంచి అన్ని మనం స్విచ్ చేయగలుగుతాం. ఈ మెయిన్ రోబోట్ నుంచి బయట నుంచి అన్ని ఆ 3 రోబోట్స్ మనం ఆపరేట్ చేయగలుగుతాం. చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ రోబోట్. ఈ మాస్టర్ ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.